ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ 2025 సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహములకి సంచారకాలను పరిశీలిస్తే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క 2025 సంవత్సరంలో గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రము చతుష్పాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే 1, 2, 3, 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉన్న కారణం చేత దీనిని చతుష్పాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. బంధుమిత్రాదులతో జాగ్రత్తగా మెలగవలసిన అవకాశం కనబడుతోంది. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, మీరు ఎక్కడ ఏ పార్టీలకు వెళ్ళినా, ఎలాంటి విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళినా, ఎవరి ఇంటికి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటాలకు వెళ్ళినా, చుట్టం చూపుగా వెళ్ళినా, ఎలా వెళ్ళినా సరే వాళ్ళతో మీరు మాట్లాడే మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, ఏం మాట్లాడతారో గమనిస్తుంటారు, మీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తుంటారు, మిమ్మల్ని అణువణువున అనుక్షణము కూడా గమనిస్తున్నారు అందరూ కూడా అనే విషయాన్ని గుర్తుంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభినందించే అవకాశం కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు తప్పు చేస్తారు అని కాదు, మీరు మంచిగా మరుచుకుంటూ ఉన్నా, మీరు మంచిగా ఉన్నా, సత్ప్రవర్తనతో ఉన్నా, సద్భావనతో ఉన్నా, గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే తాడే పామై కరిచింది అన్నట్లుగా మీ మీద అభాండాలు వేసి మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. కాబట్టి మీకు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. ఇతరుల సలహాలకి ఎలాంటి అవకాశం ఇవ్వకండి. దానివల్ల మీకు ఎలాంటి ఆపదలు వస్తుంటాయి. మీకు నచ్చిన పని, మీకు తోచిన పని, మీకు మంచిది అనిపిస్తే కనుక మీరు చేయండి. ఇతరులు మీకు మంచి చేసేటువంటి అవకాశాలు ఉండి మంచి చేసేటువంటి ఆ సలహాలు మీకు ఇస్తున్నారు అంటే కనుక మీరు పాటించండి. ఈ యొక్క విషయాన్ని ఆశ్లేష నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాలి. మీకు మంచి సలహా ఇస్తారు, ఆ సలహా మీకు మంచి జరుగుతుంది, ఆ సలహా వల్ల అనుకుంటే మీరు పాటించండి, అది మీకు నచ్చితే. అంతేగాని ప్రతి ఒక్కరి మాట వినేసి తప్పు చేసి తర్వాత పొరపాటు చేశాని అని బాధపడడం వల్ల ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ యొక్క 2025 సంవత్సరంలో కష్టాల పాలవుతారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఆర్థిక కష్టాలు, ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. అధికమైన ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు కనుక చేస్తే చిన్న ప్రయాణ సమస్యలు కూడా లేకపోలేదు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇండైజెషన్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అజీర్ణ సంబంధమైన వ్యాధులు, తిన్నది అరగదు, ఏదో రకమైన దిగులు మానసికంగా ఉంటుంది. అలాగే బ్లోటింగ్ అంటారు, వాంతులు విరోచనాల సమస్యలు కానీ, తిన్నది అరగకపోవడం కానీ, అజీర్తి అవ్వడం కానీ, ఇలాగా ఉదర సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. కాకపోతే గుర్తుంచదగ్గ విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రేమతోటి, అభిమానంతో, ఆత్మీయతతోటి పలకరించే వ్యక్తులు కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళ వల్లే మీకు లాభం కలుగుతుంది, వాళ్ళ వల్లే మీకు మేలు జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని ఆశ్లేష నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహమైన స్త్రీ పురుషాదుల కనుకైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల కొన్ని సందర్భాల్లో మీకు ఇందాక చెప్పాను, సలహాలు ఇస్తారు కొంతమంది, ఆ సలహాలు మీకు నచ్చవు. ఆత్మీయులు మంచి సలహాలు ఇచ్చినా మీరు తీసుకోరు దాన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు టాలీ వేసుకోవాలి. రెండు కూడా సరి సమానంగా చూసుకుని వాళ్ళు ఇచ్చే సలహా నాకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకం ఉందా అనే విషయాలు మీ అంతటా మీరుగా తెలుసుకుని అనుకూలంగా ఉంటే ముందుకు వెళ్ళి, వ్యతిరేకంగా కనుకుంటే దాన్ని అక్కడే వదిలేసి మీ పని మీరు చేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తాను. ఇలాంటి సందర్భాల్లో ఆశ్లేష నక్షత్ర జాతకులు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి కూడా పరిహారం చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిన మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.